లోకంలో జీవించాలి అంటే మనకు ఖచ్చితంగా కావాల్సిన వాటిల్లో ముఖ్యమైనది డబ్బు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఎవరూ ఉండలేరు. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే, డబ్బు లేకపోతే ఏదీ లేనట్లే. డబ్బుకి మనుషుల కన్నా ప్రాముఖ్యత ఎక్కువ. డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు. ఈ డబ్బులు లేక చాలామంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కొంతమంది ఎంత సంపాదించినా ఇళ్లలో డబ్బు సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వారి కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎలాంటి ఆర్థిక బాధలు పడకుండా ఉండేలా చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇంట్లో ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక కష్టాలు తీరక, ఇంట్లో మనశ్శాంతి లేక, అనారోగ్య సమస్యలతో చాలా సతమతమవుతూ ఉంటారు. కొంతమంది డబ్బులు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు ఫలితం రాకపోవడంతో ఎన్నో బాధలు పడతారు. మరికొంతమంది తాము అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నాలు చేసి చివరికి విజయాన్ని సాధిస్తారు. ఫలితం రాక బాధపడుతున్న వారు మనసులో నెగిటివ్గా ఫీల్ అవుతారు. కొంతమంది తాము ఎందుకు పనికిరామనే భావనలోకి వెళ్ళిపోతారు. కొంతమంది తాము సాధించడం మానేసి ఎదుటివాడు సాధించాడనే కోపంతో ఉంటారు. అప్పుడే మొదలవుతుంది వారి మీద ద్వేషం, అసూయ. వాళ్ళను ఏదైనా చేయాలని అనుకుంటారు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మీ ఇంటి ముందు ఈ మొక్కను పెట్టుకోండి. ఇంటి ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది కొంత మటుకు నిజమే కూడా. అలాగే ఏ ఇంటి ముందైతే ఈ గోరింటాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండటం వల్ల ఐశ్వర్యప్రదం. మీ ఇంటి యొక్క ప్రహరీ గోడకు బయట, అంటే ప్రహరీ గుమ్మానికి పక్కన, లేదా మీ ఇంటి ముందు పెద్ద ఆవరణ ఉంటే ఆ ఆవరణలో పెట్టుకోండి. కొంతమందికి అనుమానం రావచ్చు, ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండకూడదు కదా అని. అలా అనుకుంటే అది తప్పేనండి. మీ ఇంటి ఆవరణలో గోరింటాకు మొక్క ఉండటంలో ఎటువంటి ప్రమాదమూ ఉండదు. ఆషాఢ మాసంలో ఆడవారందరూ గోరింటాకు పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని గోరింటాకు ఇవ్వమని అడిగితే లేదనకుండా ఇవ్వండి. వారు గోరింటాకు పెట్టుకున్న తర్వాత అబ్బా ఎంత బాగా పండిందో అనుకున్నారనుకోండి, ఆ ఆనందం ఎప్పుడైతే వారిలో కలిగిందో మరుక్షణం మీకు ఐశ్వర్యం కలుగుతుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే అది మీరు పెంచిన చెట్టు యొక్క గోరింటాకు కాబట్టి. వారి యొక్క సంతోషమే మీకు ఐశ్వర్యంగా సిద్ధిస్తుంది. కొంతమందికి గోరింటాకు పండకపోవడం మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏమిటంటే వారికి లక్ష్మీ అనుగ్రహం లేకపోవడమే. గోరింటాకుని పెట్టుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆడవారే గోరింటాకు పెట్టుకోవాలా అంటే అదేమీ లేదండి, మగవారు కూడా పెట్టుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మీ ఇంటి ముందు గోరింటాకు చెట్టు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యల నుంచి పరిష్కారం పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.